నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడానికి నామోషే ఫీల్ అవుతున్నారా? ఎందుకు తను అట్లా బిహేవ్ చేస్తున్నాడు? అందుకోసమే స్పెషల్ కోర్టులో అంటే స్పెషల్ కోర్టు షరతులతోనే హైకోర్టుకు వెళ్ళాడా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మరి ఇప్పుడు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళడానికి నామోషే ఫీల్ అవుతున్నట్టు మరి అంటే అట్లా ఫీల్ అవుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే పూచీ నిమిత్తం 20,000 కట్టడానికి కూడా ఆయన ఆలోచిస్తున్నారా ఏంటి? అసలు దీని వెనకాల ఎలా చూడాలి అసలు దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నామోషి ఆయన 5 ఏళ్ళు సీఎంగా ఇంకా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఇప్పటి వరకు ఈడీ కేసులకి సిబిఐ కేసులకి అటెండ్ అవ్వలేదు కదా. అంటే అక్కడ నేను ఒక సీఎం హోదాలో రాలేనని చెప్పుకుంటున్నాడు కాబట్టి అదే ఇప్పుడు కూడా అంటే ఇంకా సీఎం అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు ఆయన. సో ఆయన మీద నారాయణ గారు గతంలో ఉన్నప్పుడు ఆయన మీద పరువు నష్టం దావా కేసు వేయటం జరిగింది. సరే దానికోసం ఇప్పుడు ఆయన అఫిడవిట్లో కూడా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. అంటే ఈ కేసు నా మీద ఉంది అనేది పరువు నష్టం దావా కేసు వేస్తున్నారు. ఆ కేసు ఉందనేది ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పొందుపరచడం జరిగింది. సరే దానికోసం ఇప్పుడు హైకోర్టులో కేసు జరుగుతుంది. సరే దాని మూలాన ఈయనకి పాస్పోర్ట్కి కూడా అదొక అడ్డంకి అవుతుంది. అంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా. సో దానిలో పొందుపరిచినప్పుడు దీనిలో నా బెయిల్ కానివ్వండి సొంత పూచీకత్తు మీద 20,000తో బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 20,000 పే చేసి ఆయన వెళ్ళి సంతకం పెట్టి 20,000 కట్టేస్తే అది ఇది అవుతుంది. కానీ అక్కడి వరకు కూడా వెళ్ళటానికి ఆయనకి అంటే నేను వెళ్ళాలి ఆ కోర్టుకి, నేను పెద్ద జగన్మోహన్ రెడ్డి అనే ఒక అహంభావం ఉన్న వ్యక్తి కదా. సో నేను జడ్జి దగ్గర వెళ్ళాలా, నేను కోర్టుకి వెళ్ళాలా, నేను వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలా అనే ఒక అహంభావంతో ఉన్నాడు. సో దానికి కోర్టు కూడా స్ట్రిక్ట్గా అటెండ్ అవ్వాల్సిందనే చెప్తుంది. అదే ఎంత దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైకోర్టుకి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అంతకుమించి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. అయినా కూడా ఆయనకి వెళ్ళటానికి అహంభావం అడ్డొచ్చి ఇంకా డిలే చేస్తారు. ఎంత డిలే చేస్తే ఎవరికి నష్టం? ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటే నీకు పాస్పోర్ట్కి క్లియరెన్స్ వస్తుందేమో. సరే పాస్పోర్ట్ ఆల్రెడీ నీకు ఒక సీఎంగా ఉన్న హోదాలో ఇచ్చిన పాస్పోర్ట్ని మార్చాల్సిన అవసరం ఉంది. అది మారుతుంది. ఆ మారినప్పుడు నీకు ఎవరికైనా నార్మల్ పీపుల్కైనా అదే ఉంటుంది, ఎవరికైనా అదే ఉంటుంది. పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కేసులు ఏమున్నాయి ఏంటి అనేది అయితే ఒక చెక్కింగ్ అనేది అయితే ఉంటుంది. దాంట్లో ఏమున్నాయో ఏంటో అనేది క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ అలాంటివి కూడా చేసుకోవటానికి ఇష్టం లేక అంటే నేను వెళ్ళాలా అనే ఒక అహంభావంతో ఉన్నాడు. దాని మూలనే అది ఇంకా 29వ తారీఖుకి మళ్ళీ వాయిదా ఉంది. అప్పటికి ఆయన అటెండ్ అవ్వాలి. వెళ్ళి అటెండ్ అయ్యి 20,000 పూచీకత్తుతో ఆయన సంతకం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది పాస్పోర్ట్ది కూడా 11వ తారీఖున ఉంది. సో ఇవన్నీ ఆయన చేసి వచ్చేటప్పటికి పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన అనుకున్నట్టు ఆ పాస్పోర్టు కూడా ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, రెన్యూల్ చేసుకునే అవకాశం మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఉంటుందో అవన్నీ కూడా అది కోర్టు డెసిషన్తో ఉండదు కదా. పాస్పోర్ట్ ఆఫీస్ డిఫరెంట్. సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఎన్ని సంవత్సరాలు ఈయనకి ఇస్తారు అనేది, ఎందుకంటే జనరల్గా అయితే 10 ఏళ్ళు ఇస్తుంటారు. కానీ ఈయనకి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అనేది కూడా ఇంకా అది తెలియదు. ఇవన్నీ క్లియర్ చేసుకుంటే కానీ అంటే కోర్టుకు వెళ్ళి ఈయన అటెండ్ అయ్యి ఇవన్నీ క్లియర్ చేసుకుంటే కానీ పాస్పోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఆల్రెడీ 1 year ఇస్తున్నట్టు మనకి వార్తలు ఉన్నాయి. 1 year మాత్రం ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 5 సంవత్సరాలు కోరుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అంటే 5 సంవత్సరాలు ఎందుకంటారు? ఇప్పుడు తను వెళ్ళేది కూడా ఇన్ని రోజులు మనకు చెప్పింది ఏంటంటే కూతురి పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో క్యాన్సిల్ చేసుకున్నా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో నాకు 5 సంవత్సరాలు కావాలి అని అంటున్నారు. ఏంటంటారు మరి దీని వెనకాల ఏమన్నా కథ ఉందంటారా? అంటే వెళ్ళిపోయి ఉందామనే ఆలోచనలో ఉన్నాడా? అంటే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు అధికారం కోల్పోయాడు. సో అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వద్దామనే ప్లానింగ్లో ఉన్నాడా? ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈ కేసులకి ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో కేసులు గతంలో ఏం చెప్పాడు, ఒక సీఎం హోదాలో రాలేనని చెప్పాడు. సరే సీఎం కాదు నువ్వు, ఇప్పుడు నార్మల్ ఇది ఒక ఎమ్మెల్యే. సో అపోజిషన్ లీడర్ కూడా కాదు, ఒక ఎమ్మెల్యే అంతే, మాజీ సీఎం. అట్లాంటప్పుడు నువ్వు ఎదుర్కోవాల్సిన కేసులు అయితే ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎన్ని సంవత్సరాలు పెండింగ్ పెడతారు? కేసులకు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో దానికోసం అయితే ఆయనకి 5 సంవత్సరాలు కూడా ఇవ్వరనే అనిపిస్తుంది. ఇస్తే 1 year ఇచ్చే అవకాశం ఆల్రెడీ 1 year అని చెప్తున్నారు కాబట్టి అంటే జనరల్ నార్మల్ పబ్లిక్ ఉన్న వెసులుబాటు కూడా ఆయనకి లేదు. ఎందుకంటే నార్మల్ పీపుల్కి అయితే 10 years ఇస్తున్నారు కదా.
సో అది కూడా వాళ్ళకి లేదని అంటే మనకు ఇక్కడ అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వాంటెడ్ పర్సన్ కింద ఆల్రెడీ ముద్ర పొందింది. ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇప్పుడు ఇట్లాంటి కేసులన్నీ ఈ కేసులన్నీ కూడా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో కూడా. సో ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేస్తే కానీ ఆ పాస్పోర్ట్కి అడ్డంకులు దొరుకుతాయి. ఇవన్నీ చేయాలి అని అన్నప్పుడు ఇవన్నీ ఆయన అటెండ్ అవ్వాలి. అహంభావం అనేది కొంచెం తగ్గించుకోవాలి. నేను మోనార్క్ని అన్నట్టు ఉంటే ఆ పనులు ఏమీ అవ్వవు కదా. సో ఆయన అక్కడికి వెళ్ళటం కూడా ఏదో రీజన్ ఉంటాం అనేది ఏంటంటే ఈ కేసుల నుంచి తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు ఇండియాలో. అందరూ ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా వెళ్ళేది అదే కంట్రీకి, లండనే వెళ్ళిపోతున్నారు అందరూ. అలాంటి టైంలో ఈయన కూడా అదే ప్లాన్లో ఉన్నాడేమో. సో కేసుల్ని ఎదుర్కోలేక ఇప్పటి వరకు కూడా సో రేపు ఆ కేసుల తాలూకు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా ఉంది. ఇక్కడ రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యంగా ఉంది. ఇంక వస్తాడనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ లీడర్స్ అంటే పార్టీలో గెలిచిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా పార్టీలు మారిపోతున్నారు. ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు వాళ్ళు మారిపోతున్నారు. ఇంక ఉన్న వాళ్ళు కూడా మారిపోతున్నప్పుడు ఇంకా ఈ పార్టీని నిలబెట్టడం కూడా కష్టం అన్నప్పుడు నేను వెళ్ళి జైల్లో ఎందుకు ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనే ఆలోచనలో ఉన్నట్టే కనబడుతుంది. అందుకే కదా ఇంత రిస్ట్రిక్షన్స్ చేస్తుంది ఎక్కువ. ఇప్పుడు పాస్పోర్ట్ అయినా అన్ని సంవత్సరాలు ఇవ్వని అంటున్నారు. అవన్నీ కూడా ఎందుకంటే ఆలోచన ఉంది ఆల్రెడీ ఆయనకి. ఆలోచనకి ఉన్నప్పుడు సో అది కట్ చేసే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే సామాన్య ప్రజలకైతే ఒక రూలా, ఇలాంటి వాళ్ళకి ఒక రూలా అన్నప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అంటే ఇక్కడ సంపాదించి మోసం చేసి తీసుకొని విదేశాలు వెళ్ళిపోతే వదిలేస్తారని అంటున్నాం. అన్నప్పుడు కట్ చేసి దాన్ని ఇక్కడే వాళ్ళు విచారించాల్సిన బాధ్యత కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది. అంటే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే ముందే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలి. ఎందుకంటే తను లండన్కి వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందు నుంచి అందుకే ఎలహన్కా ప్యాలెస్లో ఇప్పుడు డీకే శివకుమార్తో భేటీ అయ్యి తన పార్టీని ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా మొత్తం రంగమంతా సిద్ధం చేసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా 5 సంవత్సరాలు భారతదేశంలో కనిపించే ఆలోచన లేనట్టే అనిపిస్తుంది తనది. అంటే ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం చూస్తుంటే ఎందుకంటే ఇది డీకే శివకుమార్ గారితోనే అక్కడ కూర్చుని మంతనాలు చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ అయితే షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు. సో కలిసే అవకాశాలు ఉన్నా కూడా షర్మిలాని తీసేసి ఈయనకి పిసిసి అధ్యక్షుడు పదవి ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా అంటే అది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఎందుకంటే షర్మిలాని కాదని చెప్పి మళ్ళీ ఇస్తారా అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే కొంచెం మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ మీద కూడా తిరుగుబడుతుంది కదా షర్మిల గారు. సో ఇది వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పొసగదు. సో ఆయనకున్న క్రిమినల్ కేసులు కానివ్వండి, ఇవి ఈడీ కేసులే కానివ్వండి, 43,000 కోట్ల కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటికీ కూడా అంటే కాంగ్రెస్ ఏదో ఒక జాతీయ పార్టీతో వాళ్ళకి మద్దతు కావాలని ఉంది. సో దాంట్లో ఇప్పుడు రహస్య ఒప్పందం వేరే పార్టీలతో ఏదైనా ఉండుండొచ్చు, కానీ మళ్ళీ కాంగ్రెస్తో కూడా ఉండాలి అనే ఒక ఒప్పందంతోనే వాళ్ళు అంటే తెర వెనక మంతనాలు అయితే జరుగుతున్నాయి. అది జరిగినా ఒకవేళ విలీనం చేసినా అంటే ఆయన జైలుకి వెళ్లకుండా ఆయన్ని సేవ్ చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడు విలీనం దిశలా కూడా పార్టీని కలిపేస్తాడు. సో ఆయనకి ఆలోచన ఎంతసేపు ఏంటంటే నేను అనే ఒక్కటే తప్ప మేము అనేది లేదు. అంటే ఎందుకంటే యాక్చువల్లీ మేము అని అన్నప్పుడు పార్టీ మొత్తము పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కలిసి వస్తారు. అక్కడ ఆయనకు అవసరం లేదు, వాళ్ళందరినీ కూడా వాంటెడ్లీ వాడుకుంటున్నాడు. సో వాళ్ళ గురించి ఆలోచించాడు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, క్యాడర్ భవిష్యత్తే కానివ్వండి, నాయకులతో కార్యకర్తలతో భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఎందుకంటే ఆలోచించడానికి ఒక ఎగ్జాంపుల్ తల్లి చెల్లినే వదిలేసినాడు, క్యాడర్ గురించి పట్టించుకోరు కదా. సో అదే ఆయన ఆలోచన. ఆయనకి ఎంతసేపు నేను అనుకున్నప్పుడు ఆయన సేవ్ చేసుకోవటానికి ఏమైనా చేస్తాడు. అలాంటప్పుడు కాంగ్రెస్లో కలవటానికి కూడా ఆయన ఆస్కారం ఉంది.